హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సౌమ్య డేవిడ్. ఇవాళ రెసిపీ ఏంటంటే రోజ్ కుకీస్. మీలో ఎంతమందికి ఈ రోజ్ కుకీస్ తెలుసో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము రోజ్ కుకీస్ ఎలా చేసుకోవాలో, దానికి ఏమేమి కావాలో తెలుసుకుందాం. దీనికి మైదా పిండి కావాలి, షుగర్ కావాలి, ఎగ్స్ కావాలి, యాలకుల పొడి ఉంటే సరిపోతాయి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి, కొంచెం షుగర్, కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ కూడా మధ్యలో మనకి స్వీట్ సరిపోతుందా లేదా చెక్ చేసుకుంటూ షుగర్ యాడ్ చేసుకుంటూ చేస్తే బాగుంటుంది. అండ్ ఇందులోకి మనము ఇలా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మిక్స్ అయిపోయాక మనము ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. మేము 1/2 kg చేస్తున్నాం కాబట్టి 4 eggs వేసుకుంటున్నాము. మనం చేసేదాన్ని బట్టి వేసుకోవచ్చు. అండ్ ఈ 4 eggs వేసుకున్నాక మంచిగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా నీట్గా మిక్స్ అయిపోయాక ఇందులోకి యాలకుల పొడి కూడా వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకుంది ఇలా కొంచెం ఇట్లా వాటర్ లాగా చాలా లూజ్గా రావాలన్నమాట. మీకు చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. స్పెషల్ థింగ్ ఏంటంటే మేము స్టవ్ మీద చేయట్లేదు, ఇలా కట్ల పొయ్యి పెట్టుకొని చేద్దాము, టేస్ట్ బాగుంటుందని ట్రై చేస్తున్నాము. చూడండి, వీళ్ళు పోయి పెడితే చలికాచుకున్నారు. ఎక్కడ దొరికినా సంటారా ఇది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్లో మళ్ళీ అచ్చును కూడా పెట్టేసేసుకున్నామంటే అది వేడవుతూ ఉంటుంది. అప్పుడే రోజెస్ అన్నవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అది ఎంత హీట్ అవుతే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి పెట్టుకొని చేయొచ్చు. అండ్ మీ దగ్గర ఇంకొక 2-3 అచ్చులు ఉంటే కూడా ఒక 2-3 times వెంటనే పెట్టేసి చేసుకోవచ్చు అన్నమాట.
ఇలా నైట్ టైంలో అందరం కలిసి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇవి ప్రిపేర్ చేసామండి. చేసే వాళ్ళకు కూడా బోర్ కొట్టదు కదండి. మీరు కూడా ఇలా బయట పెట్టుకొని కట్ల పొయ్యి పెట్టుకొని చేసుకుంటూ ఇలా అప్పుడప్పుడు కుకింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. కుక్ చేసే వాళ్ళకు కూడా టైం అంత తెలియదు. చాలా ఎంజాయ్ చేస్తాం. ఇలా డిప్ చేసుకొని వేసేసుకోవడం. కానీ మా ఫ్లవర్స్ అన్నీ చాలా చాలా బాగా వచ్చాయండి. మా రోజ్ ఫ్లవర్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఫైనల్గా మేము సక్సెస్ఫుల్గా అన్నీ కంప్లీట్ చేసేసామండి. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.